165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ ఎలా ఉంది తెలుసుకుందాం. సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ మేడం. యా సార్, ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా డౌన్ లో ఉన్నట్టు అనిపిస్తోంది స్టాక్ మార్కెట్. మరి ఇన్వెస్టర్స్ కి, ట్రేడర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎస్ మేడం, మార్కెట్ కొద్దిగా ఇప్పుడు ఎగ్జిట్ మోడ్లో ఉంది. అంటే ఎగ్జిట్ మోడ్ వచ్చి ఒక విధంగా వచ్చి అంటే ఇన్వెస్టర్స్కి కొద్దిగా ప్రాఫిట్స్ అనేది ఇప్పుడు రాదు. ఇప్పుడు Okay. అక్యుములేషన్ చేసే అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు పంట వేస్తున్నారు ఓకే అంతే. ఓకే, పంట చేతికి రావడానికి టైం పడుతుంది. కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడే ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎక్స్పెక్ట్ చేయకూడదు, అట్లా హోల్డ్ చేసి ఉండమంటారా? హోల్డ్ చేయాలి. ఆ హోల్డ్ కూడా మంచి లాభాలు స్టాక్ మార్కెట్ ఎప్పుడు తెలుసుకోండి. స్టాక్ మార్కెట్ వచ్చి మనం 10 రూపాయలు ప్రాఫిట్ అడిగితే 100 రూపాయలు ఇస్తుంది. అదేలాగా మనం 100 రూపాయలు ప్రాఫిట్ అడిగితే 10 రూపాయలు కూడా ఇవ్వదు. ఓకే, మనం ఏం అడగనప్పుడు డబుల్ వస్తుంది మనకి. అవును, ఓకే అది అంటే నేను మన అడగడంలో తప్పు లేదు. ఓకే, అంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు రీచ్ అవ్వదు, ఇట్ మీన్స్. లేదు మేడం, రీచ్ అవుతుంది. ఇక్కడ 2 కేటగిరీ ఉంది స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు నాకు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇప్పుడు ఒక స్టాక్లో మనం అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఈలోపు ఈ డబ్బుతో మనకు అవసరం ఉండకూడదు. ఓకే, మనది కాదు అని అనుకుని దాని మీద హోప్స్ పెట్టుకోకుండా పెట్టేసేయాలి. హోప్స్ కాదు, అసలు నీకు ఈ 4 సంవత్సరాల్లో నీకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. ఓకే, నువ్వు ఎప్పుడు నీకు ఇబ్బంది ఈ 4 ఇయర్స్లో నాకు ఈ డబ్బుతో నాకు పని లేదు, నాకు అవసరం లేదు అనుకుంటేనే ఇన్వెస్ట్మెంట్కి రావాలి. ఓకే, ఇక్కడ ఎక్కడ నష్టపోతున్నారంటే చాలామంది ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఒక స్టాక్ కొన్నారండి. మన టైం ఫ్రేమ్ ఎంత? 4 ఇయర్స్ మనం పెట్టాం. అవును, ఒక 2 ఇయర్స్లో 1000 రూపాయలు కొన్న స్టాక్ 500కి పడిపోయిందండి. ప్యానిక్ అయిపోతాడు. ఏం చేస్తాడు? ఈ 500 కూడా ఉండదేమో అని చెప్పి, లేదంటే అతనికి ఏదైనా అవసరం ఉంటుంది, అతనికి ఏదైనా మనీ అవసరం వచ్చేసి 500కి అమ్మేసి తీసుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ 4 ఇయర్స్కి మన టార్గెట్ 1000 రూపీస్ కొనింది, 3000 ఉన్నది, 4000కి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఒక ఊరికి ట్రావెల్ చేస్తున్నామండి. ఇక్కడ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్కి. నేను హైదరాబాద్లోనే దిగాలి, ఎన్నో ఆటంకాలు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక ఈ బండి హైదరాబాద్ వెళ్దు అని మధ్యలో దిగిపోతారు. ఓకే, అది స్టాక్ ఒకవేళ మార్కెట్. మధ్యలో పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? బాగా పెరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఎక్స్పీరియన్స్ ఉండి నాకు అది పోయినా బాధలేదయ్యా. 500 కొన్నాను, 1000 రూపాయలు కొన్నాను, నాకు అది నష్టమైనా పర్వాలేదు, నేను హోల్డ్ చేస్తాను. ఎందుకంటే నా టైం అనేది ఉంది, ఆ టైం దాకా నేను చూస్తాను. ఓకే, ఆ టైం దాకా చూస్తాను. అది ఓకే. ఆ టైం బార్ అయితే అప్పుడు నేను బయటకు వస్తాను అనే వాళ్ళకి మాత్రమే ఇక్కడ లాభం వస్తుంది. ఓకే, మిగతా వాళ్ళు చాలా మంది నష్టపోతారు. ఇక్కడ నష్టపోయే వాళ్ళందరూ ఆ ఓర్పు, సహనం ఇది లేకుండానే స్టాక్ మార్కెట్కి చాలా ముఖ్యమైనది ఒక 3-4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఓర్పు ఉండాలి, మనీ మేనేజ్మెంట్ ఉండాలి, అనలైజ్, పర్ఫెక్ట్ ఎంట్రీ ప్రైస్ తెలియాలి, తర్వాత ఎగ్జిట్ ప్రైస్ కూడా తెలియాలి. ఈ 4 తెలిస్తేనే ఇక్కడ సర్వే అవ్వగలరు. లేదంటే ఇది ఒక ముళ్ళబాటి. స్టాక్ మార్కెట్ గురించి అందరికీ అవగాహన ఉండదు, కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా కానీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు స్టాక్ మార్కెట్ గురించి అందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏ మేర దానికి సంబంధించి అవగాహన ఉండాలి? చాలా మంచి ప్రశ్న ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యాను, నాకు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ ఇన్వెస్టరా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా, లేదంటే వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా, లేదంటే ఒక ట్రేడరా. ఫస్ట్ మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకోవాలి, మీరు ఎవరు, మీరు వచ్చి లాంగ్ టర్మా, షార్ట్ టర్మా.
అనేది మీరు తెలుసుకొని మీ ఫస్ట్ ఇక్కడ ఏమవుద్దంటే బ్లైండ్గా డబ్బు ఉంది బ్లైండ్గా ఎంటర్ అయిపోతారు మేడం. ఇంకోటి ఏ ఎడ్యుకేట్ నాలెడ్జ్ లేదు. చూడండి ఇది నేను రెగ్యులర్గా చెప్పేదే. మనం బోర్న్ అయిన కాడి నుంచి మన నాలెడ్జ్ పెంచుకోవడానికి మనం ఎంత ఖర్చు పెడతామో, మన పిల్లల చదువులు, స్కూలు, కాలేజెస్, మాస్టర్స్ అమెరికాకి పంపిస్తున్నారు, ఆస్ట్రేలియా, కెనడా, బికాస్ ఆఫ్ టు గెయిన్ ద నాలెడ్జ్. బట్ స్టాక్ మార్కెట్ మాత్రం మీరు ఏ నాలెడ్జ్ డబ్బు ఉంటే సరిపోద్దా? అదే కదా, మీరు అన్న పాయింట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. మీకు బై బర్తే మీకు తెలిసిపోయిందా స్టాక్ మార్కెట్ అంటే మీకు తెలిసిపోయిందా? అదే, ఎలాంటి నాలెడ్జ్ లేకుండానే ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. యూ షుడ్ లెర్న్ నాలెడ్జ్. నాలాగా కొన్ని వందల మంది ట్రైనర్స్ ఉన్నారు. నేను ఎప్పుడు నా దగ్గరే ట్రైనింగ్ తీసుకోవాలని నేను అనను. ఓకే, 100 మంది దగ్గర ట్రైనింగ్ తీసుకోండి, అందులో కూడా నన్ను ఒకరిని కలుపుకోండి అంటాను. అంటే యూ షుడ్ లెర్న్ ఫస్ట్. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. దాన్ని మీరు గ్రాస్ప్ చేసుకొని ఏది మీకు సూట్ అవుద్దో అది చేసుకోవాలి. ఇక్కడ పొరపాట్లు ఏం జరుగుతుంది? నేనే రాజు నేనే మంత్రి, అన్నీ డబ్బు నా దగ్గర ఉంది, ఒకరిని నేనేంటి అడిగేది? చేతులు గాలిన తర్వాత అప్పుడు వస్తారు. స్టాక్ మార్కెట్లో మనం ఎంతోమంది చూస్తున్నాం, డబ్బులు ఇంత పోయింది, ఇంత ఎన్నో న్యూస్లు. అవును, సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, ఎన్నో అంతా పోగొట్టుకొని. అన్ని నెగిటివ్ గా మనం ఎన్నో జరుగుతున్నాయి. అవును, దేని వల్ల జరుగుతుంది? అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టేసేస్తున్నారు. అవగాహన లేకుండా. ఇంకోటి అత్యాస. ₹1 పెట్టి ₹10 సంపాదించాలి, అలా కుదరదు. షార్ట్ టైమ్ లో ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటారు. ఇవన్నీ చాలా అవగాహన ఉండాలి, ముఖ్యంగా యంగ్స్టర్స్ ఉండాలి. ఇప్పుడు ఉండే ఇంకోటి యంగ్స్టర్స్ కూడా చాలా రాంగ్ స్టెప్ తీస్తున్నారు. మీరు ఇందాక అన్నారు, నేను అసలు ఆ నెగటివ్స్కే పోను. ఎందుకంటే లైఫ్ అంతటితో అయిపోలేదు. అదే కదా, ఎంతో ఉంది. ఏమవుద్ది? నీకు ఏమవుద్ది? నిన్నేం చేస్తారు? అంత నువ్వు చేసిన పని కంటే ఇంతకంటే ఎక్కువ చేస్తారు. ప్రాణం ఉంటే డబ్బు సంపాదించుకోవచ్చు. లేదు, నువ్వు చేసిన పని కంటే ఇంకేమన్నా చేయగలరా? అదే కదా, ఇంకెవరేం చేయలేరు కదా. నువ్వు ఇంకెవరన్నా చేస్తే అదే కదా చెయ్యాలి. అది వాళ్ళే చేయని. అంతవరకు ధైర్యంగా ఉండు. ఎగ్జాక్ట్లీ. నీకు చచ్చేదానికి ధైర్యం ఉన్నప్పుడు బతికేదానికి ధైర్యం లేదా? ఆలోచన నీకు లేదా? ఎందుకంటే అదే లైఫ్ ఎంతో ఉంది. ఇవన్నీ వచ్చి ఒక పాజిటివ్గా తీసుకుని వెళ్ళాలి. కానీ లైఫ్ని వచ్చి చాలామంది యంగ్స్టర్స్ ఎంతో మన పేపర్లో చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. సరే, ఒక విధంగా చెప్పంటే వాళ్ళందరూ వచ్చి అంతే, ఈ ప్రపంచమే ఉంది. స్టాక్ మార్కెట్ మీరు మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు, జాబ్కి వెళ్ళండి, చేయండి. ఇంకో విషయం నేను క్లియర్గా చెప్తానండి, ఇది వచ్చి పర్ఫెక్ట్గా ఒక కోటీశ్వరుల వ్యాపారం. ఈ కోటీశ్వరుల వ్యాపారంలో మనము పోటీ పడి మనకు తగ్గట్టు మనం ప్రాఫిట్స్ చేసుకొని రావాలి. ఇంకోటి, నువ్వు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యేటప్పుడే ఇంకో చాలా ముఖ్యమైన విషయం, అసలు నువ్వు ఈ రూపాయి పోయింది అని అనుకుంటే, పోతుంది అనుకుంటే, నీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవ్వనంత వరకు నువ్వు చేయాలి. ముందే నువ్వు డిసైడ్ చేసుకోవాలి, నేను ఈ రూపాయి తెస్తున్నాను, ఇది పోయినా కూడా నాకు బాధ లేదు, దీనివల్ల నా ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవ్వకూడదు. కరెక్ట్, చాలా మంచి సజెషన్ ఇది. నా ఫ్యామిలీ బాగుండాలి. అసలు నువ్వు ఎందుకు వచ్చేది? నీ ఫ్యామిలీ బాగుండాలనే కదా నువ్వు వస్తున్నావు స్టాక్ మార్కెట్కి. మరి నువ్వు ఎందుకు అలాంటి డిసిషన్స్ తీసుకుంటావు? కాబట్టి ఇంకోటి నేనేమంటా అంటే, మీకు బోల్డ్గా ఒక డిసిషన్ చెప్తాను. స్టాక్ మార్కెట్ మీకు కానీ సెట్ అవ్వలేదా, వెళ్ళిపోండి, వెళ్ళి వేరే ఏదైనా చేసుకోండి. ఎందుకంటే ఇది వచ్చి చాలా టఫ్ అయిన బిజినెస్సే, కొంచెం రిస్క్ తీసుకోవాలి. టఫ్ అయిన బిజినెస్సే, చాలా ఓర్పు సహనం అన్నీ ఉండాలి. ఉంటేనే ఇక్కడ నెగ్గగలం. ఎగ్జాక్ట్లీ. లేదు నేను ఇన్వెస్టర్గా ఉండిపోతాను, నాకు ట్రేడింగ్ గీడింగ్ ఉందంటే ఆ ఇన్వెస్టర్గానే ఉండిపోండి. అసలు మీరు సలహా కూడా ఎవరిని అడగాల్సిన పని లేదు. మీరే ఒక ఇప్పుడు బ్లూ చిప్స్ నిఫ్టీలో ఒక 10 కంపెనీలు ఉన్నాయి.
ఇంకోటి అందులో కూడా ఒకేసారి మళ్ళీ ఒకే కంపెనీలో పెట్టకూడదు. హ్మ్. చాలా మంది అదో తప్పు చేస్తారు. మళ్ళీ హ్మ్. ఒక్క కంపెనీలోనే పెడతారు. హ్మ్. అది పెద్ద తప్పు. ఎందుకంటే ఆ కంపెనీ మూతపడిపోతే హ్మ్. 10 కంపెనీల్లో పెట్టండి. ఒక కంపెనీ మూతపడ్డా కూడా 9 కంపెనీలు మిమ్మల్ని కాపాడు. హ్మ్. గుడ్ ఐడియా. రైట్. ఇప్పుడు మీరు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు కదా! దాని గురించి చెప్తారా? యెస్ మేడం. ఇప్పుడు మనము ఆల్రెడీ 30 వర్క్‌షాప్ కంప్లీట్ చేసాము. హ్మ్. 31st వచ్చి హైదరాబాద్‌లో మనము ఐటీసీ కోహినూర్‌లో సెప్టెంబర్ 27, 28 జరుపుతున్నాము. అది బుకింగ్ క్లోజ్డ్, సీట్స్ లేవు. ఓకే. ఎందుకంటే వెరీ లిమిటెడ్ సీట్సే మనది. ఓకే. ఇప్పుడు చెన్నైలో ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. హ్మ్. 32 వర్క్‌షాప్, 32వ వర్క్‌షాప్ జరుపుతున్నాము. ఓకే. అది వచ్చి నవంబర్ 22 అండ్ 23 ఓకే. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. హుహు. అది. రైట్. ఓన్లీ థాంక్ యూ అండి. ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే మనం ఓకే. అలౌ చేస్తాం. ఓకే. వి ఆర్ నాట్ ఫోర్సింగ్ మీరు రాండి అని ఎనీవన్. అనట్లేదు. రైట్. దోస్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ షుడ్ కాల్. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.